హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా విలేజ్ విందు. ఈరోజు మా విలేజ్ విందులో మనం మామిడికాయతో పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాం. వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడికాయతో ఏదో ఒక రెసిపీ చేయాల్సిందే. ఎప్పుడు చేసే పచ్చి పులుసు కాకుండా ఇలా మామిడికాయతో పచ్చి పులుసు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా పచ్చి పులుసు కోసం 2 పచ్చి మామిడికాయలను తీసుకొని వాటి తొడిమలు కట్ చేసుకోవాలి. తర్వాత వాటి పైన ఉండే తొక్కను తీసుకోవాలి. తొక్క తీసుకున్న తర్వాత ఆ 2 మామిడికాయలని మంచిగా నీళ్ళతో శుభ్రంగా కడుక్కొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మామిడికాయల్ని తురుముకోవాలి. మామిడికాయల్ని తురుముకున్న తర్వాత ఒక కొబ్బరి చిప్ప పచ్చి కొబ్బరిని తీసుకొని మంచిగా కడుక్కొని దాన్ని కూడా తురుముకోవాలి. నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కత్తికి కుచ్చుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని మంట మీద కాల్చుకోవాలి. పచ్చిమిర్చిని ఈ విధంగా కాల్చుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిగడ్డలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత అందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 5 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం ఇందాక తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసుకోవాలి. వేసుకొని ఆ మామిడికాయ తురుముని వాటర్ పోసుకొని బాగా నలుపుకోవాలి. మామిడికాయ తురుములో వాటర్ పోసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్టెల పొయ్యి మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చిని రోటిలో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న మిశ్రమంలో ఇందాక కాల్చుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నిటినీ కచ్చాపచ్చాగా దంచుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం.
5 నిమిషాలు ఉడికిన తర్వాత పొయ్యి మీద నుంచి దించుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు నలుపుకొని వేసుకోవాలి. అలాగే ఇందాక కచ్చాపచ్చాగా దంచుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకుందాం. ఇందాక వేయించి పెట్టుకున్న కడాయిని తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. నూనె వేడయిన తర్వాత అందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ముక్కలు, 8 వెల్లుల్లిపాయలు, అందులోకి 1 చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి, కరివేపాకు తాలింపులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మామిడికాయ రసంలోకి వేసుకున్నాం. అలాగే ఇందాక తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకుని మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయింది. చాలా ఈజీ ప్రాసెస్. ఒక్కసారి ఈ స్టైల్లో పచ్చి పులుసు చేసి చూడండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇలా తయారు చేసిన పచ్చి పులుసును వేసుకొని అందులోకి పప్పు కలుపుకొని తింటే ఆహా, ఆ రుచే వేరు, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.